గారికి మేము బెదిరియలేదు ఫోను జేసి. అయితే హ్మ్. విషయం ఏందంటే, ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, అన్నీ తెలిసిన వ్యక్తి, ఇప్పుడు బీసీల గురించి మీరు కొట్లాడండి. కొట్లాటలో విన ఎందుకు చిల్లరగాడు ఆడు ఈడు ఇప్పుడు ప్రతి ఒక్కరికి జర్సన్ గారు ఏం జెప్తారు? ఆధారాలతోని పేపర్ పెట్టి చూపెడతారు. అవునవును. ప్రతి ఒక్కరు చూపెడతారు. ఇప్పుడు జర్సన్ గారంటే హ్మ్. నాకేం కోపం గాదు. నేను కొట్లాడిను. హ్మ్. నాకు గూడా జాలి, దయ ఉండే మొన్నటిదాకా. హ్మ్. విషయం హ్మ్. ఏందంటే, ఆయన చూపెట్టకుండా వివిధ సోషల్ మీడియా మాధ్యమంలో తీన్మార్మలన్న చిల్లరగాడంటే, ఒక కేసీఆర్ పైన కొట్లాడిన వ్యక్తి, ఒక బీసీల గురించి మాట్లాడుతున్న వ్యక్తి, హ్మ్. చిల్లరగాడని అంత ఈజీగా ఎట్లా అంటారు మీరు? మీరు దేని గురించి? ఇప్పుడు ప్రత్యర్థే గదా! మొన్ననైతే ఎమ్మెల్సీలో నిలబడ్డాయి. ఇద్దరు ప్రత్యర్థులే గదా! హ్మ్. మరి తీన్మార్మలన్న అవినీతిగా సంపాదించినా, లేకపోతే ఏమైనా చిల్లర పని చేసినా ప్రతి ఒక్కటి నీకు నువ్వు కసితోని నేను నీకు ఇచ్చే టికెట్ తీన్మార్మలన్నకి ఇచ్చిన కసితోని తీన్మార్మలన్న ఓడగొట్టాలనే కసి నీ దగ్గర ఉండాలి గదా! ఈయన ఆధారాలతోని బయట పెట్టాలి గదా! ఇప్పటికైనా గాని. ఆధారాలతోటి మాట్లాడుతున్నాడు గానీ ఏది మాట్లాడినా ఆధారాలెక్కడున్నాయన్న? ఆధారాలు లేకుండా హ్మ్. చిల్లరగాడు ఇన్ని కోట్లొచ్చినియి, అన్ని కోట్లొచ్చినియి ఆధారాలు ఇప్పుడు ప్రతి ఒక్కటి ఫోన్‌పే, గూగుల్ పే పెట్టినా గాని, అకౌంట్ నంబర్ పెట్టినా గాని, దానికి ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్‌లో ప్రతి ఒక్కళ్ళ అకౌంట్‌ల గింతున్నాయని అకౌంట్ నంబర్ గూడా ఇస్తారు. హ్మ్. ఇప్పుడు అన్ని కేసీఆర్, కేటీఆర్, కల్వకుంట్ల కవిత గురించి తీసిన బక్కా జెడిసన్ గారు, ఈరోజు ఎందుకు తీయలేకపోతున్నారు తీన్మార్ మల్లన్న గురించి గిన్ని కోట్లొచ్చినాయని ఎందుకు చూపెట్టలేకపోతున్నారు? ఎక్కడన్నా చూపెట్టిండా? తీన్మార్ మల్లన్న అకౌంట్‌లో గిన్ని కోట్లు పడ్డాయి, గిన్ని కోట్లు పర్సనల్‌గా వాడుకున్నారని ఎక్కడన్నా చూపెట్టిర్రా? అవును. ఇప్పుడు 2021 అఫిడవిట్ ఎమ్మెల్సీ ఎన్నికల అఫిడవిట్‌లో 1,50,000 చూపిచ్చిండు. 1,50,000 రొన్ చూపెట్టిండు బ్రదర్. నేనేమంటే 1,50,000 చూపెట్టిండు. ఇప్పుడు 2024 2024 అఫిడవిట్‌లో ఎన్నికల్లో అఫిడవిట్‌లో 1,50,000 చూపిచ్చిండు. చూపెట్టిండు. ఆ! చెప్పేది హ్మ్. 1,50,000 చూపెట్టిండు. ఆయనకు క్యూ న్యూస్ ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఏం చెప్పిండు, ఆయన క్యూ న్యూస్ ద్వారానే నేను క్యూ న్యూస్ పెట్టిన మొదటి సంవత్సరంలోనే ₹1,00,00,000 టర్నోవర్ చేసినాం. అట్లా సక్సెస్‌ఫుల్‌గా నడిచిందని చెప్పిండు. ఇప్పటికి హ్మ్. కూడా మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఇప్పుడు మొన్న కూడా క్యూ న్యూస్‌ల 2,00,00,000 ఆదాయాన్ని సంపాదిస్తది క్యూ న్యూస్ అట్లా నడుస్తదని చెప్పిండు. వీళ్ళ దగ్గర ఉంటే ఏమన్నా ఆధారాలు ఉంటే చూపెట్టాలి కదా! 2,00,00,000 నడవదు ఇంకెక్కువ ఎన్ని కోట్లు సంపాదిస్తది క్యూ న్యూస్ ద్వారా అనేది ఏదైనా అవును. ఆధారం ఉంటే బయట క్యూన్యూస్ నాది పెట్టాలి. గాదు. నేను అందులో ఎంప్లాయీనని ముందు జెప్పిండు గదా! మరి క్యూన్యూస్ ద్వారా ఆదాయం అని ఎట్లా చెప్పగలుగుతాడు? వీళ్ళు అదే చెప్తున్నారు గదా! ఇప్పుడు క్యూనిస్ హ్మ్. ధర అంటే ఇప్పుడు బాధ్యుడు ఈయననే గదా! ఇప్పుడు కాదు బ్రదర్. క్యూన్యూస్ నాది గాదు. నేను అందులో ఎంప్లాయీనని జెప్పిండు గదా! ఆ గదే ఇప్పుడు బాధ్యుడైతే ఈయననే వహిస్తాడు గదా! హ్మ్. బాధ్యత అయితే ఈయననే గదా! అవును. ఈ ఇప్పుడు విషయం ఆయనకు ఫోను ఇప్పుడు జేసి నేను ఆహ్, బెదిరియలే బ్రదర్. ఇగో నేనంత చిల్లరగాని గాదు. ఇప్పుడు ఆయనకు ఫోను హ్మ్. జేసి బెదిరిస్తే ఆయన భయపడే ఇప్పుడు ఒక చిన్న సినిమా పిల్లగాడు గాదు. గురించి ఊరికిపోయి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ జేసిండు. మీ తీన్మార్ మల్లన్న. ఆ! ఇంతమంది అమాయకులు ఇప్పుడు రెసిడెన్షియల్ హాస్టల్‌లో చనిపోయేదంతా పేదోళ్ళే గదా! అదే పెద్ద మాట్లాడుతున్నాడు గదా! అదే విషయం మాట్లాడుతున్నాడు ఉన్నతులు గదా! గాదు గదా! ఎక్కడన్నా పోయి విజిటింగ్ జేసి కనీసం ఫుడ్ పెట్టుర్రి. సరే చనిపోయినోళ్ళని పరామర్శించకపోయినా ఫుడ్ అన్నా పెట్టుర్రి అని ఒక గట్ల గాదన్న. సాఫ్ట్‌గా శాసన మాట్లాడింది మండలిలో లేదు. కొట్లాడే వ్యక్తి ఇప్పుడు చట్టం అమలు చేసే పనికాడున్న వ్యక్తి ఈయన అక్కడ అవును. పోయి గ్రౌండ్ ధర్నాలు లెవెల్‌లో చేసే గూడా అవసరం పోవచ్చు ఏముంటది గదా! చెప్పు? గ్రౌండ్ లెవెల్‌లో గూడా పోవచ్చు. శాసన ఆయన మండలిలో కొట్లాడే కాన్స్టిట్యూషన్ వ్యక్తి గ్రౌండ్‌లోకి ఎట్లా పోతాడన్న? మీరొకసారి అర్థం 3, చేసుకోర్రి. 3, 3, 3 జిల్లాల పరిధిలో ఆయనకు రైట్స్ ఉన్నాయి. వేరే కాడికంటే పోకూడదు. వెళ్తాండు కాంగ్రెస్ గదా! ఆ! మొన్నటికి మొన్న పోయిండు. ఇగో బ్రదర్ నేను బక్కా జెడ్సన్ గారికి ఫోను జేసి బెదిరించడానికి జేయలే. కాపోతే మీద ఆధారాలుంటే బయట పెట్టమని చెప్తున్నా. నేనిప్పుడు మల్లన్న మంచోడు సర్టిఫికేట్ ఇయ్యి బక్కా జెడ్సన్ గారు పోలీస్ అని నేను స్టేషన్ పోయి కంప్లెయింట్ ఇచ్చిండు గదా! ఇప్పుడు సినిమా గురించి కంప్లెయింట్ ఇచ్చినోడు ఆ! ఒక సినిమా గురించి పోయి కంప్లెయింట్ ఇచ్చి ఏదో పోలీసోళ్ళ మీద బాగా గౌరవం ఉన్నట్టు ఇంతకుముందేమో వానికి ఫోన్ చేసి, వీనికి ఫోన్ చేసి పోలీసోళ్ళని ధమకిచ్చి, బెదిరించి, ఎవలు ఆఫీసర్ బెదిరిచ్చిర్రు? బెదిరిస్తూ లైవ్‌ల లైవ్ లైవ్ అంటే ని ఇప్పుడు ప్రభుత్వానికి వంతాసు వాలగొట్టోళ్ళను అట్లనే చూసుకుంటుండమంటారా? అక్రమ అవును. కేసులు మరి పెట్టి ఇప్పుడు అట్లే మాట్లాడొచ్చుగా ఫోన్‌లో. ఇప్పుడు కనీసము అదే స్క్రీన్ ముందలుండి అరే! హాస్టల్ వార్డెన్‌కి అరే! ఈ పిల్లలు చచ్చిపోతుర్రురా! అవులే అప్పుడు చెప్తుండు గదా! మాట్లాడినవి ఇప్పటికి అవులే గూడా న్యూస్‌లో వీలే అని చెప్తాండు గదా! మాట్లాడిండు గదా! ఇప్పుడు అట్లే కాంగ్రెస్ మాట్లాడొచ్చు గదా! ఇప్పటికి గూడా. అదే బ్రదరు క్యూ న్యూస్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గూడా ఏం జేస్తున్నారో చెప్తున్నారు గదా! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం జేస్తున్నారో స్క్రీన్ ముందల మాట్లాడి పాపం ఆళ్ళ అమాయకులు చనిపోతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోతా ఉంటున్నా కూడా పిల్లల్ని అందులోకి ఎంట్రీ కానీయకోకుండా కనీసం వాళ్ళని ఎట్లా చూస్తాము. చూద్దానికి పోతానికి కూడా అదే పోనీయకపోతే చెప్తుండు గదా! నిన్న మల్లారెడ్డి స్కూల్ గురించి గూడా మాట్లాడిండు. ప్రతి ఒక్క దాని అది గురించి వేరే అది మాట్లాడుతుర్రు. ఇప్పుడు ప్రైవేట్‌ది అది దానికి అహా! ఆధారాలు గట్ల లేవు. గాదన్న. అదేదో నేను అది నేను ఆరోపణలు ఒకటే అవి విషయం మాత్రమే చెప్తున్నా అన్న. అది. ఒకటే విషయం. తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు. ఒక ఎమ్మెల్సీ లేడు. తీన్మార్ మల్లన్న ఒక రేవంత్ రెడ్డి లేడు. తీన్మార్ హ్మ్. మల్లన్న ప్లేస్‌లో అంతకుముందు ఏది మన పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు గూడా ఉన్నాడు. హ్మ్. ఆయన మరి ఇప్పుడు ఇంతకుముందు ఆయనను ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ ఉన్నప్పుడు మాట్లాడినప్పుడు ఏదేదో రిమార్కులు తీసినట్టు ఇప్పుడు ఎందుకు తీయలేకపోతున్నారు? తీస్తాడు కనీసం గదా! చెప్తాడు గదా! జరుగుతున్నది. మనకు చెడ్డ జరుగుతున్నది పేరొస్తదని చెప్తాండు గదా! ఇప్పుడు కాంగ్రెస్ ఎంతమంది ఎమ్మెల్యేలు, చనిపోయినారు? మంత్రులు ఏం చేస్తుర్రు అన్నది కూడా చెప్తుర్రు. మీరు కావాలంటే ఇప్పుడు రోజు మార్నింగ్ న్యూస్ చూడండి ఒకసారి. రెసిడెన్షియల్‌లో ఎంతమంది పేదలు చనిపోతున్నారు? ఒక్కడికన్నా పరామర్శకు పోయిండా? అదే చెప్తుండన్న. ఇప్పుడు పరామర్శకు పోయిండా పోలేదా హ్మ్. అనే విషయం పక్కకెడు ప్రతి ఒక్కటి వాళ్ళేదో చెప్తుండు. మీరు ఇప్పుడు డబ్బులున్నోళ్ళు డబ్బులెక్కువయ్యి వాడు 3,000 టికెట్ పెట్టుకొని ఆడ తొక్కిసలాట చనిపోయినకి 5,00,00,000, 3,00,00,000 అన్నాడు గానీ, మరి పేదలు చనిపోతున్నారు వాళ్ళేం రెసిడెన్షియల్‌ల. సినిమా తీసేది ప్రజల కోసం తీస్తలేరు కదా బ్రదర్.
కాదు సినిమా పేదలు తీసేది ఇప్పుడు ఒక చనిపోతున్నారు. సినిమా పేదలకు హీరో ఎన్ని కోట్లు ఆదుకోవాలి. తీసుకుంటాడు? పేదలు చనిపోయే వాళ్ళే మరి వాళ్ళకు కూడా మాట్లాడాలి. వాళ్ళ తరపున కూడా అన్నీ ఇంత మాట్లాడతాడన్నా, నష్టపరిహారం ఇవ్వాలి. అన్నీ మాట్లాడతాడు, అన్నీ చేస్తాడు మన కానీ ఫ్లెక్సీ కడతానికి పోయి ఇద్దరు చనిపోయారు మెదక్లో యువకులు కాంగ్రెస్ వాళ్ళే. మరి వాళ్ళకు 5 కోట్లు ఇస్తాడా 10 కోట్లు ఇస్తాడా మరి అది కూడా చెప్పాలి కదా, మాట్లాడాలి కదా దాని చెప్తాడు మీద కూడా. చెప్తాడు అన్నీ చెప్తాడు కానీ నేను బక్కా లేదండి జెర్సన్ గారు రాంగ్ ఇవ్వ మీరు అది మీరు ఒకటే రాంగ్ అడిగారు బ్రదర్. బక్కా మీరు జెర్సన్ మీరు గారిని బెదిరించి. మాట్లాడొద్దు మీరు అట్లా. ఆహా లేదు లేదు నేను గంట మాట్లాడు కాదు. మాట్లాడొద్దు మీరు. ఇప్పుడు వీళ్ళని మాట్లాడమని చెప్పండి. ఇప్పుడు బీసీల గురించి వీళ్ళని మాట్లాడమని చెప్పండి. లేకపోతే వీళ్ళు బీసీల అంశం పక్కకెట్టి తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ లేడు, తీన్మార్ ఒక్కడే లేడు. ఎందుకంటే ఆయన ఫోకస్ అవుతుంది కాబట్టి వీళ్ళకు కడుపు మండుతుంది అంతే. ఫోకస్ అనేం లేదు. అప్పుడు మాట్లాడిండు కదా, ఇప్పుడు ఎవరు అప్పుడు మాట్లాడలేదు. అంత మాట్లాడిండు, ఇప్పుడు ఊరికి మాట్లాడు. తెలంగాణలో ఇంతమంది ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏంది ఇప్పుడు ఆయన ఒక్కడే ఉన్నాడా తెలంగాణలో? ఇప్పుడు ఎమ్మెల్సీ ఇంక ఎక్కువ పవర్ కదా. అప్పుడు కామన్ ఎక్కువ మ్యాన్ పవర్ ఉంది, ఉన్నప్పుడు ఆయన అంత చేస్తాడు కదా. మాట్లాడినారు. ఇప్పుడు నిన్న ఒక పేపర్ చూసి, ఇవాళ పేపర్ చూసి ఆర్టీసీ కార్మికులను 100 మందిని వివిధ చిన్న చిన్న కారణాలతో కేసీఆర్ తీసేస్తే తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకపోతే 100 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అది పని కదా, చేస్తామన్నాడు కదా. అన్ని ఒక్కసారి అయితే అది రాంగ్, అది రాంగ్. రాంగ్ కాదు బ్రదర్. ఇప్పుడు పేదలు చనిపోయిన మనం ఇప్పుడు ఆటోలు అధికారం వచ్చిన సంవత్సరం లోపు అన్ని మార్చేస్తే అన్ని సమస్యలు ఎవ్వరు సాల్వ్ చేయలేరు. 100% సమస్యలు ఎవ్వరు సాల్వ్ నెంబర్ చేయలేరు. 1 చేసిన తెలంగాణ అని చెప్తుంటే నెంబర్ 1 సమస్యలు కావాలంటావు నువ్వు. ఎవరు నెంబర్ 1 చేసారు? నెంబర్ 1 అయిందని ఒక్క సంవత్సరంలో మేము చేసినాము అని చెప్తుంటేనేమో చేశాని చేస్తారు బ్రదర్. ఇప్పుడు చేశాని చేస్తారు. నెంబర్ 1 ఒక్క సంవత్సరంలో ఎట్లయితే నెంబర్ 1 తెలంగాణ రేజింగ్ అని అసలు రేజింగ్ అయిపోయి నెంబర్ 1 లేదు రేజింగ్ లేదు అయిపోయిందని లేదు లేదు ఎంత పని చేసినా వర్క్ ఉంటూనే ఉంటది. వర్క్ అందరూ ఒకసారి చేయాలంటే నెంబర్ కష్టం. 1 పెట్టుకురా లేదా? తెలంగాణ రేజింగ్ నెంబర్ 1 సంవత్సరంలో కాదు, 6 ప్రతి నెలల ప్రభుత్వం నుంచి ఒక టార్గెట్ పెట్టుకుంటుంది బ్రదర్. ఇప్పుడు ప్రతి ప్రభుత్వం ఒక టార్గెట్ పెట్టుకుంటే టార్గెట్ ప్రకారమే పనిచేస్తుంది. ఉమ్. అంతేగాని నేనేమో బక్కా జెర్సన్‌కు బెదిరించడానికి కాల్ చేయలే, అది తప్పు ముచ్చట. ఎందుకంటే ఇక కొందరు ఇప్పుడు మీరు మర్యాదగా మాట్లాడారు. కొందరు ఏం ఫోన్ చేస్తున్నారంటే ఇష్టం ఉన్నట్టు ఇప్పుడు ఆళ్ళకి సంస్కారం ఉన్నదా లేదా అన్నది విషయం. నేను బక్కా జెర్సన్ గాని వాడు వీడని కూడా మాట్లాడలే ఎక్కడ కూడా. సమస్య మాట్లాడాలి అంతే. ఆ! తిట్టుకుంటూ ఏందంటే మాట్లాడితే సమస్య ఇప్పుడు నా తల్లి కాంచెలు తిడుతుర్రన్న, నేను ఏం చెప్పాలి చెప్పు? ఉమ్. నా తల్లి అనుకుంటే తిడితే నేను ఏం సమాధానం చెప్పాలి చెప్పు? అది కరెక్ట్ కాదులే అట్లా కానీ. నేను ఇప్పుడు మీరు మాట్లాడిర్రు, నేను సమాధానం చెప్పిన. సరే ప్రభుత్వం ఏదైనా గానీ కొన్ని తప్పులు ఉండవచ్చు. ఒక్కొక్కటి పరిష్కారం చేస్తా ఉంటాడు. కొన్ని అయితానని, కొన్ని కాకపోవచ్చని నేనే చెప్తున్నా. అటువంటిది ఫోన్ చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే, అరే నీకు దమ్ము లేనిది ఎందుకు ఫోన్ చేసినావు అంటే, ఫోన్ చేసింది మర్యాదపూర్వకంగా బక్కా జెర్సన్ గారని మాట్లాడిన. గారు అని మాట్లాడినా, సార్ అని మాట్లాడినా, అన్న అని మాట్లాడినా. అంతేగాని అరే తురే అని ఆయన విలువేందో నాకు తెలుసు. ఇప్పుడు కొట్లాటలో విలువేందో నాకు తెలుసు. నేను చూసిన కదా. ఆయన ఎట్లా కొట్లాడతాడు, ఏ సమస్యల పైన కొట్లాడతాడని నేను చూసినా కాబట్టి నేను మాట్లాడినా బ్రదర్. అంతే. అందులో నేను బెదిరించడం అనేది ఏం లేదు. ఎవరిని బెదిరించడానికి నేనేం ఛానల్ పెట్టుకోలే. నేనేం అది కాదు బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఓకే.